ఒకరోజు ఒక అందమైన రాణి ఎడారి గుండా తన రాజభవనానికి ప్రయాణిస్తూ ఉండగా ఆమె ఒక లీచీని తిని దానిని ఎడారిలోకి విసిరేసింది. రాత్రిపూట భారీ వర్షం కురిసింది మరియు లీచీకి కొంత తేమ వచ్చింది. కొన్ని రోజుల్లోనే లీచీ మొలక బయటపడింది. మొలక ఎండలో ఎండిపోవడం ప్రారంభమైంది. తర్వాత ప్రతిరోజు 2 ఉడతలు వచ్చి దానికి కొద్దిగా నీరు పోసాయి. మొక్క నెమ్మదిగా పెరిగింది మరియు కొన్ని నెలల్లోనే అది బలమైన లీచీ చెట్టుగా పెరిగింది. తర్వాత 2 ఉడతలు ఒకే చెట్టుపై తమ ఇంటిని నిర్మించడం ప్రారంభించాయి. కానీ ఒకరోజు ఒక ట్రక్కు డ్రైవర్ ట్రక్కులో నిద్రపోతూ ట్రక్కు అకస్మాత్తుగా చెట్టును ఢీకొట్టింది. అది అక్కడే ముక్కలైంది. పేద ఉడతలు ఇల్లు నాశనమయ్యిందని పాపం బాధపడుతున్నాయి. వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఒకరోజు ఒక దేవదూత ఒక తోటలో పుచ్చకాయని నాటుతుంది. కొద్దిసేపటి తర్వాత తోటంతా పుచ్చకాయలతో నిండిపోతుంది. ఒక పుచ్చకాయని తీసుకుని దేవదూత కోసి చూస్తే అందులో నుండి బంగారు నాణాలు బయటికి వస్తున్నాయి. ఇదంతా దూరం నుండి గమనించిన దెయ్యం తాను కూడా ఒక గుమ్మడికాయ తోటని నాటాలని అనుకుంటుంది. గుమ్మడికాయ తోట నాటిన తర్వాత ఒక గుమ్మడికాయను కోసి చూస్తే అందులో నుండి తేళ్ళు బయటకు వస్తున్నాయి. మంచి దేవదూతకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊరిలో రైతు ముసలమ్మ ఉండేవారు. రైతు కుందేలును పెంచుకునేవాడు. ముసలమ్మ తాబేలును పెంచుకునేది. కుందేలు రైతు కలిసి వెండి ఇటుకలతోటి ఇంటిని నిర్మించుకున్నారు. తాబేలు ముసలమ్మ కలిసి మట్టి ఇటుకలతోటి వారి ఇంటిని నిర్మించుకున్నారు. ఇదంతా చూసిన రైతు పాపం ముసలమ్మని ఎగతాళి చేసి మాట్లాడడం ప్రారంభించాడు. ముసలమ్మ ఏమీ మాట్లాడేది కాదు. ఒకరోజు రాత్రి వెండి ఇటుకలను దోచుకుని వెళ్ళడానికి దొంగలు వచ్చారు. ఉన్న మొత్తం ఇటుకలన్నిటిని దోచుకుని వెళ్ళిపోతారు. ఎగతాళి చేసినందుకు ఇలా జరిగిందని పశ్చాత్తాపపడ్డాడు.